రక్తంలో ఉన్న జ్వరంతో ఆరుతుందా? ఆరదు. ఎస్, ఇది సాధారణ డ్యాన్స్ కథ కాదు, ఒక మెగా ఫ్యామిలీ డెడికేషన్ కథ. 104 డిగ్రీలు జ్వరం అంటే మనం ఏం చేస్తాం? మహా అయితే బెడ్ మీద పడుకుంటాం. కానీ వీళ్ళకి జ్వరం అంటే అదొక ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ని స్టేజ్ మీదే జయిస్తారు. అప్పట్లో మెగాస్టార్ 104 డిగ్రీల జ్వరంతో జగదేక వీరుడు అతిలోక సుందరి ఈ సినిమాలో ఒక పాటకు డ్యాన్స్ చేశారు. ఆ ఎనర్జీ చూసిన వాళ్ళు అప్పట్లో ఆ విషయం గురించి తెలియదు. ఆ తర్వాత తెలిసినప్పుడు వాళ్ళకి చాలా స్పష్టంగా, అంటే అప్పటి వాళ్ళకి కాదు ఇప్పటి వాళ్ళకి చాలా స్పష్టంగా తెలిసింది ఏంటంటే, వీళ్ళకి నటన డ్యాన్స్ అన్న ఏదో ఆషామాషి విషయం కాదు, వాళ్ళకు ఉండేది నిబద్ధత అని చాలా స్పష్టంగా తెలిసింది. అప్పుడు మెగా ఫ్యామిలీ అంటే ఏంటో ఇండస్ట్రీకి అప్పటి నుంచి అర్థం చేసుకుంది. ఇప్పుడు అదే హిస్టరీని రామ్ చరణ్ ఇప్పుడు రెండోసారి మళ్ళీ ప్రూవ్ చేశారు. గతంలో నాయక్ మూవీలో లైలా ఓ లైలా సాంగ్ అందరికీ గుర్తు ఉంటుంది. ఈ సాంగ్ కూడా రామ్ చరణ్ గారు హై ఫేవర్తోనే డ్యాన్స్ వేశారు. అప్పుడు ఆ సాంగ్ ఎలాంటి రికార్డ్స్, ఎలాంటి స్టాండర్డ్స్ సెట్ చేసి పెట్టిందో అందరికీ తెలుసు. సేమ్ ఇప్పుడు మళ్ళీ హై ఫేవర్తోనే పెద్ద మూవీలో రై రై రారా అనే పాటకు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు డ్యాన్స్ వేశారు. ఒకసారి ఆలోచించండి, స్పీడ్ స్టెప్స్, హై ఎనర్జీ మూమెంట్స్, ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ కూడా తగ్గలేదు. స్క్రీన్ మీద చూస్తే అసలు జ్వరం ఉన్న మనిషిలాగే కనిపించలేదు. కనిపించిందల్లా ఫైర్, బ్లాక్ బాస్టర్ కొట్టాలి అన్న కసి మాత్రమే కనిపించింది. డ్యాన్స్ అంటే కేవలం స్టెప్స్ కాదు, అది టైమింగు, గ్రేసు, కంట్రోల్, స్టామినా ఇవన్నిటినీ హై ఫేవర్తో ఉండి వీటన్నిటిని మెయింటైన్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. అటువంటి శక్తి చాలామంది మెడిటేషన్ చేసే పర్సన్స్కి మాత్రమే ఉంటుంది. ఎస్, అప్పుడు నాన్నైతే ఇప్పుడు మళ్ళీ అగైన్ సెకండ్ టైం అబ్బాయి. రక్తంలో ఉన్న కష్టం, డిసిప్లిన్, డెడికేషన్ జనరేషన్ మారినా మారలేదు అని మరొకసారి మన గ్లోబల్ స్టార్ నిరూపించారు. ఇది సోషల్ మీడియా హైప్ కోసం చేసినటువంటి పని కాదు. ఇది షూట్ ఆగకూడదు, టీం ఇబ్బంది పడకూడదు, ఫ్యాన్స్ నిరాశ చెందకూడదు అనే మైండ్ సెట్. అదే మెగా ఫ్యామిలీ స్టాండర్డ్. ఫ్యాన్స్ ఇప్పుడు ఒకటే మాట అంటున్నారు, డెడికేషన్ అంటే మెగా ఫ్యామిలీ, డెడికేషన్ బ్రాండ్ అంబాసిడర్ మెగా ఫ్యామిలీ. ఒక కుటుంబం పేరు నిలబెట్టడం మాటల్లో కాదు, పనిలో చూపించాలి. చిరంజీవి గారు చేసి చూపించారు, చూపిస్తూనే ఉన్నారు స్టిల్ ఇప్పటికీ. ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇది కేవలం పాట కథ కాదు, ఒక లెగసీ కథ, ఒక బ్లడ్ లైన్ స్టోరీ. హై ఫీవర్ ఉన్న హై స్పీడ్ తగ్గలేదు, జ్వరం ఉన్న జోస్ తగ్గలేదు. అదే మెగా మ్యాజిక్, అదే మెగా డెడికేషన్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.